పెళ్లిలకు, పేరంటాలకు, బర్త్డే పార్టీలకు, ఫంక్షన్లకు, గింక్షన్లకు ఆ నడుమ ఉల్లిగడ్డల రేట్లు పెరిగితే ఉల్లిగడ్డలు, టమాటాల రేట్లు పెరిగితే టమాటాలు, పెట్రోల్ రేట్లు పెంచితే పెట్రోల్ బాటిళ్ళు, కూరగాయల దండలు. ఈ నడుమ మొగోళ్లను ఆడోళ్ళు చంపుతున్నారు కాబట్టి బ్లూ డ్రమ్ములు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నదో, ఎంత కష్టమవుతున్నదో దాన్నే గిఫ్ట్గా ఇచ్చి పర్సన్ అయ్యేటట్టు చేసిండ్రు. అదేందో చూడుర్రి. ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం మా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలే రైతన్న. అయితవాయ గాని కేకేది ముట్టించి ఊదటానికి కొవ్వొత్తి దీపాలయ్యి ముందట ఓ యూరియా సంచి పెట్టిండ్రు. దాని మీద పెట్టి కేక్ కటింగ్ చేసేదానికి ఆడబెట్టిండ్రా. ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఓహో, యూరియా బస్తానే గిఫ్ట్ గా ఇచ్చిందా? బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఎపోండ్రి. యూరియా బస్తా తీసుకొచ్చి ముంగట పెట్టే వరకు అన్ని గిఫ్టులు ఇచ్చినా దీనికంటే తక్కువనే అనుకున్నాడు కావచ్చు రైతన్న. చూడుండ్రి ముఖం ఎట్లా ఎలిగిపోతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి అనే ఊర్లో ఉండే మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు ఇగో గిట్ల చేసిండ్రు. యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చి దోస్తులంతా పండుగ చేసిండ్రు. తెలంగాణలో ఇప్పుడు రైతులకు బంగారం కంటే ఎక్కువ యూరియా బస్తాలే కాబట్టి అంత ఇలువైంది తెచ్చి చేతిలో పెట్టిండ్రు. ఇట్లా చేసి తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినట్టు చేసిండ్రు సర్కార్ను. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుకుంటా, సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటుకొచ్చింది మాట్లాడతారు మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా. ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా? అసలు సిగ్గుపడాలి అసలు. ఊకోండి సారు. అదే ఉంటే రైతులు పొద్దున లేస్తే లైన్లు కట్టేటానికి ఎందుకు పోతారు? షేర్లల్లా హాయిగా పని చేసుకోవాల్సిన వాళ్ళు యూరియా బస్తాలు ఇచ్చే కాడ పడి గాపులు కాస్తున్నారు. వాళ్ళకెక్కడిది సారు సిగ్గు? వాళ్ళకు సిగ్గు శరం రాదు. రైతులకు యూరియా సరిపోను దొరకది అన్నట్టు మాట్లాడుకుంటున్నారట తెలంగాణ రైతన్నలు.